సర్వశక్తిమంతుడు అయిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూర్చిన సంగతులను తెలుసుకోవడానికి మా హృదయములను పురికొల్పి మా మనసును రేకెత్తించి ఈ స్థలంలో మమ్మల్ని కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి నీ పొందనము. దయా దాక్షిణ్య పూర్ణుడా, నీ ప్రేమను మా ఎడల వెల్లడిపరిచి, మేము మిమ్మల్ని ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను మా ఎడల కనబరిచి, ఎన్నిక లేని వారము, ఏ అర్హత యోగ్యత లేని వారమైన మమ్మను నీ చిత్త ప్రకారంగా, నీ దయా సంకల్పానుసారంగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, నీ సంకల్పంలో మేము ఉండడానికి, నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీ మనసును మాకు తెలియజేయడానికి మమ్మను పరిశుద్ధమైన జనంగా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, నీ చిత్తాన్ని బట్టి నీ పొందనము. మహోన్నతుడా, నేను కూర్చిన విషయాలను చక్కగా మేము విని తెలుసుకొని గ్రహించి వాటిలో ఉన్న భావాన్ని, అర్థాన్ని మేము తండ్రి గ్రహించిన వారమై వాటి ప్రకారంగా మా నడక, మా చూపు, మా ప్రవర్తన, మా ఆలోచన విధానం, మా నడవడిక సమస్తము ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మెప్పించే వారంగా, మిమ్మల్ని సమాజానికి చూపించే వారంగా, మిమ్మల్ని మహిమపరిచే వారంగా సమస్తము ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, కొద్ది నిమిషములు నీ దివ్యమైన వాక్యమును పరిశోధిస్తూ ఉండగా విలువైన అంశాలను, సందర్భాలను నీ ఆత్మశక్తి ద్వారా మాకు తెలియజేయమని, అనుగ్రహించమని, పరలోకంలో ఉన్న మీ జ్ఞానమును మాకు ఆత్మ ద్వారా అనుగ్రహించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన విన్నపములు నీ పాద సన్నిధికి చేరుస్తున్న మా పరమ తండ్రి. ఒక చక్కటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. నిజమైన ఇశ్రాయేలీయుడు. నిజమైన ఇశ్రాయేలీయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 వచనం, 45 వచనం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45 వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. 47 వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఫిలిప్పు గారు నతనయేలును కనుగొనడం జరిగింది. నతనయేలును తీసుకుని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట నతనయేలుని గాని గూర్చి పలకడం జరుగుతుంది. ఏ మాట అది? ఏ మాట? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరు ఎవరు నిజముగా ఇశ్రాయేలీయుడు? ఎవరిని గూర్చి ఇక్కడ సంబోధిస్తున్నారు? సందర్భం మనకి చాలా క్లారిటీగా, అర్థవంతంగా ఉండాలి. చాలా అర్థవంతంగా ఉండాలి సందర్భం. మనం అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఆయా తరాలలో నీతిమంతులైన వారిని, ఆయన ప్రవక్తలను దేవుడు పంపించడం, ఆయన ఆత్మను అనుగ్రహించడం, ఆయన మాటను సమాజంలో చెప్పడానికి దేవుడు ఎన్నుకోవడం, దేనిని కూడా మరుగుపరచకుండా ఏ సందర్భం మనుషులకు అవసరమో పరలోకానికి వెళ్ళడానికి ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చాలా జాగ్రత్తగా వ్రాయించి
మన చేతికి ఇచ్చాడు దేవుడు. ఇక అర్థం చేసుకోవడం ఒకటే మన వంతు. అర్థం చేసుకోవడం ఒకటే మన వంతు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరు ఎవరితో ఈ మాట చెబుతున్నారనే సందర్భం మనకి చాలా అవసరం. ఎందుకంటే బైబిల్ అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనకి సందర్భం అనేది చాలా జాగ్రత్తగా పరిశోధించవలసిన సంగతి. సందర్భం అర్థం కాకపోతే వాక్యం అర్థం కాదు. కాలం, సమయం, సందర్భం ఇవన్నీ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు మనం పరిశోధన చేయాలి. పరిశోధన అంటే ఏమిటి? అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం, బాగున్న సందర్భాలని ఒక ప్రక్క వ్రాసుకుంటాం, లేదంటే వాటిని మనం ఎక్కువగా చదవడం, ఇది కాదు పరిశోధన చేయడం అంటే. ఆ సందర్భం ఎందుకు వ్రాయబడింది, ఎవరి కోసం వ్రాయబడింది, ఇందులో ఉన్న భావం ఏమిటి అని మనం ఆత్మ ద్వారా గ్రహించగలగాలి. ఈ సందర్భంలో మనకు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు ఫిలిప్పు, 2 నతనయేలు, 3వది యేసుక్రీస్తు వారు. ఫిలిప్పు నతనయేలుని కనుగొనడం జరిగింది. ఈ నతనయేలు ఇశ్రాయేలీయుడు. ఫిలిప్ ఎవరు? ఫిలిప్ కూడా ఇశ్రాయేలీయుడే. యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు కూడా ఇశ్రాయేలీయులే. యేసుక్రీస్తు ఎవరు? యూదుడే. యూదుడు కాకముందు ఎవరు? ఇశ్రాయేలీయుడే కాదంటారా? యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? శరీర సంబంధంగా ఆ వంశానికి సంబంధించిన వాడు. గోత్రం వేరంతే. ఇశ్రాయేలీయుడు అనగానే ఇందులో 12 గోత్రాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనగానే 12 గోత్రాలు. అందులో రూబేను దగ్గర నుండి బెన్యామీను వరకు 12 గోత్రాలు. ఇందులో ఒక గోత్రం యూదా గోత్రం. యూదా గోత్రానికి సంబంధించిన వారు యేసుక్రీస్తు వారు. మిగిలిన గోత్రానికి రూబేను, షిమియోను, యూదా, లేవి, అలాగే బెన్యామీను, ఇశ్శాఖారు, జెబూలూను, ఎఫ్రాయిము, దాను, గాదు, ఇంకా మిగిలిన గోత్రాలు ఉన్నాయి. ఆయా గోత్రాలకు సంబంధించిన వారు మిగిలిన వారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫిలిప్ నతనయేలును కనుగొని నతనయేలును యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు నతనయేలుని గురించి ఒక మాట మాట్లాడారు. ఏ మాట అది? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏమీ లేదు, ఏ కపటము లేదు. చాలా అత్యవసరం ఈ పాఠం. నేడున్న క్రైస్తవ్యానికి ఈ పదం చాలా అవసరం. ఈ సందర్భం చాలా అత్యవసరం. జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన సందర్భం. ఈ సందర్భం అర్థం కాకపోతే, నిజముగా క్రైస్తవుడిగా బ్రతకకపోతే, భక్తి చేసినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ పరలోకం కష్టం. ఎంత కానుకిచ్చినా, ఎంత పని చేసినా, ఎంత శ్రమ పడినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, నిజమైన క్రైస్తవుడిగా దేవుడు మనల్ని గుర్తించకపోతే మనకు పరలోకం లేదు. జాగ్రత్త గమనించాలి. మిగిలిన మతాల వల్లే క్రైస్తవ్యం ఉండదు. ఇక్కడ ఎలా ఉండాలి అంటే, ఈరోజు జనాభా ఎక్కువైపోయి మతాల సంఘర్షణ, లేదంటే ఈ జనాభా ఎక్కువైపోతున్నారు, లేదంటే ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది, లేదంటే ఇందులో సంఖ్య ఎక్కువ ఉంది, మా మతం పెరగాలి, మా మతం గొప్ప అవ్వాలి, వీళ్ళు పెరిగిపోతున్నారు, వాళ్ళు తగ్గిపోతున్నారు, ఇవన్నీ మిగిలిన మతాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ సంఖ్య గొప్ప కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? సంఖ్య కావాలి దేవుడికి. సంఖ్య కాదు, సంఖ్యతో దేవుడికి పని లేదు. ఇశ్రాయేలీయులు కనాను దేశానికి బయలుదేరే ముందు 6 లక్షల కాలిపాం. సంఖ్య చాలా ఎక్కువ. కానీ
పరలోకానికి సాదృశ్యంగా కనాను దేశాన్ని చూస్తే, కనాను దేశానికి వెళ్ళిన వారు ఎంతమంది? అడుగు పెట్టినవారు ఎంతమంది? ఆ తరంలో అడుగు పెట్టినవారు ఎంతమంది తెలుసా? ఇద్దరు. ఎవరెవరున్నాయి? కాలేబు, యెహోషువ. వీరిని గురించి దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? వీరు ఇరువురు మాత్రమే నిండు మనసుతో హృదయపూర్వకంగా నన్ను అనుసరించి నా కోసం బ్రతికి నా ఆజ్ఞలను గైకొన్నారు. కుడి ఎడమల తట్టు తిరగకుండా యథార్థ మార్గంలో నడుచుకొని నన్ను సంతోషపెట్టారు. నా మార్గాన్ని వారు తెలుసుకున్నారు. నా వాక్యాన్ని, నా ధర్మాన్ని వారు గైకొన్నారు. నా కట్టడలను, నా విధులను వారు పాటించారు. కాబట్టి వారు మాత్రమే కనాను దేశంలో అడుగుపెట్టడానికే పాత్రులు. సంఖ్య గొప్ప కాదు. అక్కడ సంఖ్యతో పని లేదు. బయట ఉన్న సమాజానికి భయం, కానీ దేవునికి ఆయన ఏమంటాడు తెలుసా? పరలోకంలో ఉండి నాకు నిజమైన భక్తిపరులు కావాలంటాడు ఆయన. మరి అందరూ భక్తిపరులే. ఈరోజు క్రైస్తవుల సంఖ్య ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంత సంఖ్య ఉందో తెలుసండి? సుమారు 350 కోట్ల పైచీలకు ఉన్నారు ఈరోజు. ఎవరో క్రైస్తవులు సంఖ్య. మరి అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అందరూ నిజమైన క్రైస్తవులా? అదే మన పాఠం ఇప్పుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికిన మాట మహనీయుడు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో జరిగే సంగతులన్నీ గ్రహించగలిగే శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆ మహనీయుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నిజమైన ఇజ్రాయేలు కావాలి, లేదంటే నిజమైన క్రైస్తవుడు దేవునికి కావాలి. ఈరోజు సమాజాన్ని మనం ఆలోచన చేస్తే సమాజంలో ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది. ఉన్నాయా? ఒరిజినల్, డూప్లికేట్. కంటికి కనిపించే అవన్నీ పాలు అని, తెల్లగా ఉండేవి పాలు అని అనుకుంటే మన భ్రమ. ఎందుకు? పాలలోనే ఎన్ని రకాలు ఉన్నాయి? పాల పొడితో తయారు చేసే పాలు ఉన్నాయి, స్వచ్ఛంగా గేదె దగ్గర నుంచి చేసే పాలు ఉన్నాయి, అలాగే యాసిడ్స్తో తయారు చేసే పాలు ఉన్నాయి, గమ్ముతో తయారు చేసే పాలు కూడా సమాజంలో ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. సమాజంలో ఒరిజినల్, డూప్లికేట్ రెండు ఉన్నాయి. ఒరిజినల్, డూప్లికేట్, స్వచ్ఛమైనది అలాగే కృత్రిమమైనది రెండు ఉన్నాయి. అలాగే లోకంలో ఇవి ఎలాగైతే ఉన్నాయో ఈ భక్తి జీవితంలో కూడా దేవుణ్ణి వెంబడించబడే విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే, మనుషులలో భక్తి విషయంలో నిజమైనది, నామకార్థమైనది రెండు రకాలుగా ఉంది. నిజమైన ఇశ్రాయేలీయుడు అలాగే నామకార్థమైన ఇశ్రాయేలీయుడు. అంటే సోకాల్డ్ భక్తి, సోకాల్డ్ ఇశ్రాయేలీయుడు, సోకాల్డ్ క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలలో చాలా గొప్ప అర్థాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పలికిన మాట ఏది కూడా పొండిపోదు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దగ్గర ఆగి ఆలోచించాలి. అంత గొప్ప అర్థాలు యేసు మాటల్లో ఉన్నాయి. ఆయన పలికిన మాటల్లో నిజమైన ఇశ్రాయేలీయుడు అనే ఆ పదానికి అర్థం మనం ఆలోచన చేస్తే నిజంగా మన భక్తి ఇందులో ఎంత ఉందో, అసలు మనం పరలోకానికి వెళతామా లేదంటే దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితం ఉందా లేదా అనే విషయం మనకు అర్థమైపోతుంది పాఠం వింటే. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు? ఈ మాట పలికిన ఆ మహానుభావుడు. ఆయనను గూర్చి సమాజానికి తెలియదు. సమాజానికి అంటారా, క్రైస్తవుడికే పూర్తిగా తెలియదు యేసుక్రీస్తు వారు అంటే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప మాటలు పలికిన ఆ దివ్య శక్తి,
ఆ మహాశక్తి ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ సమాజానికి ఫోటోల్లో మాసిపోయిన గడ్డంతో, లేదంటే ఒక నిలువుటంగి పైనుంచి కింద వరకు వేసుకుని ఎక్కడో అలా ఒక బాటమట వెళ్ళిపోతూ ఒక బాటసారిలా కొన్ని ఫోటోల్లో గొర్రెపిల్లను ఎత్తుకుని లేదా ఒక దండం చేతితో పట్టుకొని అమాయకంగా ముఖం దీనంగా పెట్టి మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఫోటో. యేసుక్రీస్తు ఎవరు అనే ఈ పదానికి మనం అర్థాన్ని ఆలోచన చేస్తే పౌలు గారి హెబ్రీ సంఘంతో ఒక చక్కటి మాట పలకడం జరిగింది. పౌలు గారు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట, యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన గూర్చిన ఔన్నత్యం, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయనలో ఉన్న శక్తి, ఆయన ఎవరో ఆ మాటలో పలకడం జరుగుతుంది. మాట చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఎవరు? ఆ పై మాటల్లో యేసుక్రీస్తు వారి గురించి ఈ సందర్భం ప్రారంభమైంది. 1వ వచనం నుండి ప్రారంభమైతూ ఆయన అనగా యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, అలాగే దేవుని తత్వం యొక్క మూర్తిమంతం. దేవుని యొక్క తత్వం అనగానే లక్షణాలు. దేవునిలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు అన్నీ పుచ్చుకున్నవాడు యేసుక్రీస్తు వారు. ఇక దేవుడు ఎలా ఉంటాడు అంటే, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏ లక్షణాలు కలిగి ఉంటాడు, ఆయన ఏ స్వభావాన్ని కలిగి ఉంటాడు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని చూస్తే, ఆయన చూడగానే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఈయన దేవుని యొక్క, ఆయన మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి అంటే ఎవరిని చూడాలంట? మనం యేసుక్రీస్తు వారిని చూడాలి. యేసుక్రీస్తు వారిని చూడాలి. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి పరలోకంలో ఉన్నాడు అని మనకు తెలియాలి అంటే ఎవరిని చూడమన్నాడు? నా కుమారుడైన క్రీస్తుని చూడండి అంట. పౌలు గారు చెప్పే మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత చక్కగా ఈ మాట వ్రాయించాడో చూడండి, మనం అర్థం చేసుకోవడానికి వీలు కలిగినట్లుగా. ఎందుకంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకుని ఆయన పేరు పెట్టుకున్న మనకు ఆయన ఎవరో తెలియకపోతే అంత దౌర్భాగ్యం, అంత నిష్ఠూరం ఇంకోటి ఉండదు. క్రైస్తవుడిగా మనం పేరు పెట్టుకుని అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియకపోతే చాలా విడ్డూరం కదా. అలా ఉండకూడదు. అందుకని ఈ మాట మీకు చూపించడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, యేసుక్రీస్తుని చూడగానే మనకి ఏం అనిపించాలో తెలుసా? ఆయన ఎవరైనా దేవుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే దేవుని మనం చూడలేదుగా. ఎవరైనా చూసారా దేవుణ్ణి? చూడలేదు. ఎవరు చూడలేదు, చూడలేరు దేవుణ్ణి. ఇప్పుడు ఆ చూడని కనిపించని దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలో తెలుసా? యేసుక్రీస్తును చూడమంటున్నాడు దేవుడు. నా కుమారుడు అద్వితీయుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన నా లక్షణాలన్నిటినీ మూర్తిభవించిన వాడు, నా లక్షణాలన్నిటినీ కలిగి ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అటువంటి మహానుభావుడి పేరు పెట్టుకున్న క్రైస్తవులంగా ఆయన తత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలనేది దేవుని కోరిక, దేవుని ఇష్టం. ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన మాట పలికిన యేసుక్రీస్తు వారు నతనయేలును చూసి, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు అని ఆయన పలుకుతున్నాడు అంటే, మరి ఇజ్రాయేలీల్లో నకిలీ కూడా ఉన్నారా?
నకిలీ కూడా ఉన్నారా? ఉన్నారు. పాలలో ఎలా అయితే స్వచ్ఛమైన పాలు, గంగు పాలు ఎలా అయితే ఉన్నాయో, బంగారంలో 24 క్యారెట్స్ 24 క్యారెట్ల బంగారం, అలాగే నకిలీ బంగారం అంటే కోటెడ్, లేదంటే ఎక్కువ రాగి కలిపింది, లేదంటే ఇంకొక లోహం ఏదైనా అందులో మిక్స్ అయ్యేది కలిపింది, ఎలాగైతే నకిలీ ఉన్నాయో అలాగే ప్రతి దానిలోని నకిలీ. ఈరోజు సమాజంలో పౌడర్లో స్వచ్ఛమైనది ఉంది, నకిలీది ఉంది. ఈ ఫ్యానర్లో కంపెనీ ఉంది, అలాగే నకిలీ కూడా ఉన్నాయి. ప్రతిదాన్ని మీరు ఏ విషయాన్ని చూస్తారు, ఏ విషయాన్ని మీరు సమాజంలో ఆలోచిస్తారు, ప్రతి విషయంలో కూడా ఒరిజినల్, డూప్లికేట్, అసలైనది, నకిలీది, ప్రతిదీ కూడా మనకి కంటికి కనిపిస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనం అనుభవిస్తూ ఉన్నాం, ప్రతిదీ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిదీ కొంటా ఉన్నాం, కొనుక్కుంటా ఉన్నాం, ప్రతిదీ అనుభవిస్తూ ఉన్నాం. మనకి జాగ్రత్తగా అర్థమయ్యే సంగతులు ఇవన్నీ, అర్థం చేసుకునే సంగతులే, కష్టమైన సంగతులు ఏం కాదు ఇవన్నీ. అసలైనది, నకిలీది ఎలాగైతే సమాజంలో వస్తువులు ఉన్నాయో అలాగే ఇజ్రాయిల్లో కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? నిజమైన ఇజ్రాయేలీయుడు, అలాగే నకిలీ ఇజ్రాయేలీయుడు. నకిలీ ఇజ్రాయేలీయుడు, అసలైన క్రైస్తవుడు, లేదంటే నకిలీ క్రైస్తవుడు, ఒరిజినల్, డూప్లికేట్. ఇక్కడ 2 పదాలు వచ్చేసినాయి. ఒరిజినల్గా ఉండాలి అంటే నిజమైన భక్తిపరుడిగా, లేదంటే నిజమైన దేవుని కుమారుడిగా, లేదంటే నిజమైన ఇజ్రాయేలీయుడిగా, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అంటే ఏం ఉండకూడదు అనేది ఇక్కడ యేసుక్రీస్తు చెప్పేశారు. నతనయేలును చూసి నిజముగా ఇజ్రాయేలీయుని పలికిన తర్వాత ఏమి లేదని ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమి లేదని సర్టిఫికేట్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. నతనయేలుకి ఏమి లేదంట, ఆయనలో ఏమి లేదంట, కపటము లేదు, కపటము లేదు. ఎలా తెలిసింది యేసుక్రీస్తు వారికి? ఆలోచన చేయాలి. ఎలా తెలిసిందంటారా యేసుక్రీస్తు వారికి? ఎలా తెలిసింది చెప్పండి. యేసుక్రీస్తు వారికి ఎలా తెలిసింది? నతనయేలు ఇంకా దగ్గరకు రాకముందే, నతనయేలు ఇంకా దూరంగానే ఉన్నాడు యేసుక్రీస్తు వారికి. అతడు దగ్గరకు రాకముందే, యేసుక్రీస్తు వారి దగ్గరకు రాకముందే నతనయేలు గారి గురించి క్రీస్తు వారు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఇతడు నిజమైన ఇజ్రాయేలీయుడు, ఇతరులు ఏం లేదు, కపటం లేదన్నాడు ఆయన. ఎలా తెలిసింది ఈయనకి? ఎలా తెలిసింది కపటం లేదని? ఎలా తెలిసిందో తెలుసా? పక్క వచనంలో చూద్దాం మనం. 2వ అధ్యాయము పక్క అధ్యాయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయనను తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇవ్వవలసిన అవసరత లేదు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. అంతేకాదు, అందరినీ ఎరగడం అంటే పైన కాదు, ఏ రంగు షర్ట్ వేసుకున్నారో, లేదంటే ఏ రంగు చీర కట్టుకున్నారో, ఎలాంటి ఆభరణాలు వేసుకున్నారో, ఎలాంటి షూ వేసుకున్నారో, లేదంటే ఎలాంటి చెప్పులు వేసుకున్నారో, పైరూపం. ఇదంతా పైరూపం కాదు. మనుషుని ఎరిగినవాడు అంటే, అందరినీ ఎరిగినవాడు అంటే యేసుక్రీస్తు వారు. పైన కాదు. ఈ లోకానికి కావాలన్నీ. ఈ లోకానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి ఈ లోకానికి? హంగులు, హంగామాలు, ఇవన్నీ లోకానికి అన్నీ. అంత పైరూపం, డంబం. ఈ లోకానికి ఇదే కావాలి. పైన బాగుంటే మనిషి నచ్చేస్తాడు, లోపల ఎలా ఉన్నా పర్వాలేదు. కుట్ర, కుతంత్రం, కుళ్ళు, కపటం, మోసం, దగ, ఇవన్నీ లోపల చెత్తలా పెరిగిపోయినా ఏం పర్వాలేదు. కానీ పైకి మాత్రం శుభ్రంగా కద్దరు బట్టలు వేసుకొని, లేకపోతే ఏ బ్రాండెడ్ బట్టలు వేసుకొని, బ్రాండెడ్ చెప్పులు వేసుకొని, ఖరీదైన కారులో చూసారా, విలాసవంతంగా, లేదంటే గొప్ప హోదా కలిగి ఇలా ఉంటే ఈ సమాజానికి చాలా ఇష్టం. వారిని కదండి ఇష్టపడతారు.
ఇక్కడ పేదవాడిని ఎవరిని ఇష్టపడతారా? ఎవరిని ఇష్టపడతారా? రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని, అనామకుడిని ఎవరిని ఇష్టపడతారా? వారింటికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరండి. మనుషులు పై రూపమును పై స్వభావమును చూస్తారు. శరీర సంబంధంగా పై రూపాన్ని లక్ష్య పెడతారు మనుషులు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చూస్తున్నారంట? ఏం చూస్తున్నారు తెలుసా? మనుషుల ఆంతర్యమును చూస్తారు. ఆయన ఏం చూస్తారంటున్నాడు? ఆయన మనుషులందరినీ ఎరిగినవాడు. ఏం ఎరిగినవాడు? మనుషులందరినీ అనగానే ఆంతర్యమును హృదయమును ఎరిగినవాడు. లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలాగుంది, పైకి కాదు. పైకి అందరూ బాగానే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మంచి బ్రష్తో మంచి పేస్ట్ పెట్టుకుని పళ్ళు తెల్లగా రావాలని తోకుంటున్నారా? తోకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ కూడా దీనికి మరలా పళ్ళు ఇలాగా అంటే పెద్ద లైటింగ్ వచ్చేది అడ్వర్టైజ్మెంట్. మా పేస్ట్ బాగుందని ఒకడంటే, మా పేస్ట్ వాడండి అని ఒకడంటే, మా దాంట్లో ఉప్పు ఉందంటే ఇంకొక దాంట్లో ఉప్పు లేదంటే, ఇంకొకటి చప్పగా ఉందంటే. చూసారా ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఈరోజు? దేనికి? ఇవన్నీ పై రూపాన్ని చూపించడానికి ఇవన్నీ. కానీ యేసుక్రీస్తు వారి పై రూపాన్ని చూస్తారా? అస్సలు చూడండి అంటాడు. అస్సలు చూడరు ఆయన. ఎంతసేపు యేసుక్రీస్తు వారు ఏం చూస్తారు అంటే హృదయం ఎలా ఉంది, సరైనదిగా ఉందా, లేదంటే నకిలీ అయిపోయిందా, కపటంతో నిండిపోయిందా, హృదయం ఎలాగుంది? మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు యేసుక్రీస్తు. అందుకనే ఎవరిని గురించి ఆయనకు సాక్ష్యం అక్కర్లేదు. నేను ఇక గురించి చెప్పగలదు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు ఫిలిప్పు నతనయేలుని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వచ్చి, ఇతడు ఇజ్రాయేలీయుడు, ఇతను గొప్పడని నతనయేలు గారి గురించి ఫిలిప్ చెప్పవలసిన అవసరం లేదు యేసుక్రీస్తు వారికి. ఎందుకు? కారణం ఏమిటి? మనుషులందరినీ కూర్చిన సంగతులు ఎలా ఉందో హృదయం యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అందుకే పక్కన ఉన్న మనిషిని గురించి యేసుక్రీస్తు వారికి ఈ మనిషి ఎలాంటోడు అని చెప్పవలసిన అవసరత, సాక్ష్యం లేదు. దాంతో పని లేదు యేసుక్రీస్తు వారికి. ఒక మనిషిని చూడగానే వాళ్ళ గురించి చెప్పేస్తాడు ఆయన. ఒక మనిషిని చూడగానే వాళ్ళ గురించి పూర్తి సమాచారం వెంటనే వచ్చేస్తుంది. పరిచయం చూశాడు, ధర్మశాస్త్రోపదేశకులను చూశాడు, శాస్త్రం చూశాడు. ఆయన వారిని చూడగానే ఏం చెప్పాడో తెలుసా? వారి గురించి, మీరు కనబడని సమాధులు. ఏమన్నాడు వారిని గురించి? మీరు కనబడని సమాధులు. పైకి ఎలా ఉంటాయి సమాధులు? శృంగారంగా గ్రానైట్తో మార్పులతో అలంకరించి చాలా అందంగా ఉంటాయి సమాధులు. పైకి చూడండి మీరు క్రైస్తవ సమాధులు ఎక్కడైనా పాలరాతితో ఉంటాయి సమాధులు కట్ని. కానీ లోపల ఎలా ఉంటుంది? చచ్చిన వాని ఎముకలతో కూడిన వాసన, దుర్వాసన. పైకి అందంగా ఉంటుంది కానీ లోపల ఎలా ఉంది? దుర్వాసన. మీరు పైకి బాగానే ఉన్నారు కానీ లోపల ఎలా ఉందా మీ హృదయం? ఎలా ఉంది? పైకి ఇజ్రాయేలీలుగా, శాస్త్రులుగా మీరు పెద్దలుగా చలామణి అయిపోతున్నారు కానీ మీ హృదయం ఎలా ఉందో తెలుసా? దోపుతోనూ, అజితేంద్రియ తత్వంతోనూ, మోసంతోనూ, కపటంతోనూ నిండిపోయింది. చూసారా యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? ఆయనకి ఏ మనుషుల్ని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరత యేసుక్రీస్తు వారికి లేదు. పని లేదు. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు వాక్యం అయితే ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని పరిశీలిస్తూ ఉంటుంది. ఏం చేస్తా చెప్పండి? వాక్యం చేసే పని ఏంటి చెప్పండి. ఏం చేస్తుంది వాక్యం? మనిషిని పరిశీలిస్తూ ఉంటుంది. అదే చూడండి, హెబ్రీ పత్రికలో ఒక చక్కటి మాట దీని గురించి వ్రాయబడింది. ఆ వచనం చూసి మరలా మనం ఇక్కడ వద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై. చూసారా? దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమై బలము గలదై
రెండంచుల ఎటువంటి ఖడ్గముల కంటేను వాడి గలదై. ఏం చేస్తుందో చూడండి, వాక్యం చేసే పని ఏంటో చూడండి. ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు లోపలికే దూర్చు ఏం చేస్తుంది వాక్యం? మనుషులు, అది మనుషుల యొక్క హృదయమును, ఆ హృదయంలో ఉన్న ఆలోచనలను, తలంపులను ఏం చేస్తుంది? పరిశోధిస్తూ ఉంది. చూడండి వాక్యం ఏం చేస్తుందో. వాక్యం చాలా గొప్పది. వాక్యంలో జీవం ఉందన్నాడు, అందుకనే సజీవము గలదే వాక్యం. వాక్యంలో జీవం ఉంది. అంతేకాదు వాక్యం చాలా బలమైనది. ఎంత బలమైనది వాక్యం? ఎంత బలమైనది తెలుసా వాక్యం? ఈ ప్రపంచాన్ని చూస్తున్నారా? ఈ ప్రపంచం అంతా ఎలా నిర్మాణమైనదో తెలుసా? ఎలా నిర్మాణమైంది? ప్రపంచాలన్నీ ఎలా నిర్మాణమైనవి? ఎవరు నిర్మించారు? దేని ద్వారా నిర్మాణమైంది ఈ ప్రపంచం అంతా? వాక్యం. చూడండి వాక్యం ఎంత బలమైనదో, చాలా బలమైంది. వాక్యము బలము గలది, అంతేకాదు జీవము గలది. ఇంకోటి చెప్తున్నాడు, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గముల కంటేను పదునైనది. చాలా పదును వాక్యానికి చాలా పదును. వాక్యం కంటే పదునైన కత్తి అసలు ప్రపంచంలో లేదంక. అంత పదునైన కత్తి వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? చెప్పడం ద్వారా, ఈ చెప్పేవారు చెబుతూ ఉంటే వాక్యాన్ని వినేవారు వింటూ ఉంటే ఈ వాక్యం లోపలికి వెళితే, ఈ వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంట? ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగు. ఎక్కడ ఉంటుంది మూలుగు? చూడండి. అందుకనే వాక్యం సజీవమైంది, బలమైందని ఎందుకని అనుకుంటున్నారు? మూలుగు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మూలుగు? ఆదివారం కదా, ప్రతి ఆదివారం లేదంటే ప్రతి మంగళవారం, ప్రతి గురువారం చికెను, మటన్ ఏదో తెచ్చుకుని తింటాం కదా. అప్పుడు కొట్టించడానికి వెళ్ళినప్పుడు లేదంటే చికెన్, మటన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమేమంటారు? ముందుగా మూలుగు ఏమంటారు? ఆ మూలుగంటే దుమ్ములో లోపల ఉంటుందండి ఒక పదార్థం. దుమ్ములో లోపల ఉంటుంది పదార్థం. ఇప్పుడు చూడండి వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుందంట? ఎక్కడ వెళ్ళిపోతుంది? ఏ టెక్నాలజీ కూడా అందులోకి వెళ్ళలేదు. ఎందులోకి? మూలుగులోకి. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఏం పరిశీలిస్తూ ఉందో చూడండి. ప్రాణాన్ని, ఆత్మని, కీళ్ళు, మూలుగు, ఎముకల లోపల ఉన్న మూలుగు ఆ లోపలలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? ఈ వాక్యం మనిషిని పరిశీలిస్తూ ఉంది. మనిషి హృదయాన్ని పరిశీలిస్తూ ఉంది. మనిషి ఆలోచన విధానాన్ని పరిశీలిస్తూ ఉంది. చూసారా వాక్యం యొక్క గొప్పతనం? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకి ఎవరైనా ఇంకా సాక్ష్యం ఇవ్వాలా? ఇంక ఇవ్వగలదు ఎవరైనా? వాక్యం మనిషిని పరిశీలిస్తూ ఉంటుంది మనిషిని. ఏ మనిషి ఎలాంటి వాడు, ఏ మనిషి ఎటువంటి వాడు పరిశీలిస్తూ ఉంటుందండి వాక్యం. చాలా గొప్పది వాక్యం. ఈ మాటలు చదివినప్పుడు వింటుంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ చదువుతున్నది నాకే ఒక అద్భుతం. ఏంటంటే నీ వాక్యం ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప జీవం నీ మాటలో ఉందా? అవును, ఉంది. చాలా ఆశ్చర్యాన్ని గురిపే మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా మనం నేర్చుకుని ఆయనకు ఇష్టమైన నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలని మనకు అందించాడండి ఈ మాటలన్నీ. దేవుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, చాలా ఉన్నతుడు దేవుడు. ఆయనకి ఎప్పుడు కూడా మనం సాగిలపడి నమస్కరించాలంతే. ఆయన పాదాల మీద పడిపోవాలి. దేవుడు పాదాల మీద ఎప్పుడు పడిపోతున్నారో లేదో మనకు తెలియదు. మీరు ప్రతిరోజు దేని మీద పడిపోతున్నారో తెలియదు. మరి పడుతున్నారా దేవుడి పాదాల మీద? లేదంటే ఏ డబ్బు పాదాల మీదో, లేదంటే ఏ బంధువుల పాదాల మీదో, లేదంటే ఏ ఆ పక్క ఈ పక్కల పాదాల మీద, ఎవరి పాదాల మీద పడిపోతున్నారా? పడకండి. ప్రతిరోజు దేవుని పాదాల మీద పడిపోవాలి ప్రతి ఒక్కరు. ఈ మాటలు చదివిన తర్వాత దేవుని పాదాల మీద పడంట. చాలా గొప్పవాడు దేవుడు. మన బ్రతుకును ఉద్ధరిస్తాడు ఆయన. మన జీవితాన్ని బాగు చేస్తాడు. మన పాపాన్ని తీసివేస్తాడో, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడో, పరలోకాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలో ఉన్న ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆయన పలుకుతున్న అద్భుతమైన మాటల్లో ఏముందో తెలుసా? నతనయేలును గూర్చి ఆయన పలుకుతున్న మాట, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు.
ఏ కపటం లేదు. అసలు కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? కపటం అంటే అర్థం ఏంటో తెలుసా? మోసపూరితమైన ఆలోచన కపటం అంటే. అంతేకాదు వంచన, వంచడం. కపటం అంటే అర్థం ఉంది. కపటం అంటే ఏదో పదాలు 4 అనుకుంటున్నారా, అక్షరాలు 4 అనుకుంటున్నారా? కాదు. ఈ 4 అక్షరాల పదంలో చాలా మిళితమై ఉంది. మోసపూరితమైన ఆలోచనలు, వంచన, వంచడం. మనిషిని, సాటి మనిషి ఇంకొక మనిషిని వంచుట. ఇటువంటి పదాలు కలిగినదే, ఇటువంటి అర్థాన్ని కలిగినదే ఈ కపటం. ఇది ఉండకూడదు అన్నాడు దేవుడు. ఇది ఉండకూడదు. ఇది ఉంటే, కపటం కలిగి ఉంటే, మోసపూరితమైన ఆలోచనలు దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు చూస్తే, కనబడితే వారు ఎవరట? నిజమైన ఇజ్రాయేలీయుడా? నిజమైన భక్తిపరుడా? కాదు. నకిలీ, నామకార్థుడు అంటారంతే. అంటే ఇజ్రాయేలీకి కూడా ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు చక్కగా. మోషే గారి ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎందరో నీతిమంతుల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆనాడు దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. 39 పుస్తకాల సారాంశం ధర్మశాస్త్రం. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. ఈ 39 పుస్తకాల ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఇజ్రాయేల్ అనగానే ఎవరు అనుకుంటారేమో మీరు? ఇజ్రాయేల్ అనగానే అబ్రహాము సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము ఇస్సాకుని కనేను, ఇస్సాకు యాకోబుని కనేను. ఈ యాకోబు గర్భం ద్వారా వచ్చిన వారు ఇజ్రాయేలీ. 12 గోత్రాలు. వీరిని గూర్చి ఒక మాట ఆయన చెబుతున్నాడు. ఇజ్రాయేల్ని గూర్చి ఏం చెబుతున్నాడో మీరు ఈ మాట చూడాలి. రోమపత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, కానీ ఇజ్రాయేలీల సంబంధాలు అందరూ ఇజ్రాయేలీలు కాదు. చూసారా? ఇజ్రాయేలీ సంబంధాలు అందరూ ఇజ్రాయేలీలు కాదు. ఏమన్నాడు ఇక్కడ? అబ్రహాము సంతానం అయినంత మాత్రం చేత అందరూ పిల్లలు కాదు. అంటే ఇక్కడ రెండు సందర్భాలను దేవుడు ప్రస్తావించాడు. ఇజ్రాయేలు సంబంధాలు అందరూ ఇజ్రాయేలీల సంబంధాలు అందరూ ఇజ్రాయేలీల కాదు. మరి ఎవరు నిజమైన ఇజ్రాయేలీలు? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలీయుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇజ్రాయేలీయుడా? ఒక దోసుడిని కొని ఆనాడున్న ఇజ్రాయేలీలు, ఆ గోత్రంలో ఉన్నవారు దాసీల్ని కొని తీసుకుని వచ్చి వారికి సున్నతి చేయిస్తే వారు ఏమైపోతారు? ఇజ్రాయేల్ అయిపోతారు. సున్నతి చేయిస్తే ఇజ్రాయేల్ అయిపోతారు. అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించాడు ఆ అవకాశాన్ని. బయట వారికి కూడా, అన్ని జనులు కూడా దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. నా కోసం బ్రతకాలి అంటే, నన్ను తెలుసుకోవాలి అంటే, నా కట్టడను విజులను అన్నీ మీరు ఆచరించాలి, గైకొనాలి. వీటన్నిటికీ మీరు సున్నతి అనే గుర్తు పొందాలి. మీరు నా పిల్లలు అనిపించుకోవాలి, అనబడాలి అంటే ఏం తీసుకుని ఏం గుర్తుంది? సున్నతి అనే గుర్తుని మీరు పొందాలి. సున్నతి పొందిన తర్వాత ఈ సున్నతి అనేది దేని గుర్తు? దేవుని పిల్లలుగా పిలువబడడానికి గుర్తు. ఇప్పుడు ఈ సున్నతి శరీర సంబంధమైనదా? సున్నతి ఆత్మ సంబంధమైనదా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇజ్రాయేల్ కూడా ఈ పదంలో ఉన్న భావం తెలియలేదు. అందుకనే వారందరూ కూడా విరిచివేయబడ్డారు. ఇజ్రాయేల్ అందరూ. ఈనాడు వాక్యం మన చెంతకు వచ్చిందంటే, దేశాలు దాటి, ఖండాలు దాటి ఈరోజు మన చేతిలోనికి దైవగ్రంథం వచ్చింది అంటే దేవుని కృప. చూసారా? వారందరూ విరిచివేయబడ్డారు. ఇజ్రాయేలీలు విరిచిపడ్డారు. ఎందుకో తెలుసా? వారి యొక్క అవిశ్వాసం, వారి యొక్క నామకార్థ స్థితి. ఇజ్రాయేలీ సంబంధం అందరూ కూడా ఇజ్రాయేలీ కాదు. సున్నతి పొందినంత మాత్రాన వారు ఇజ్రాయేలీ కాదు. ఎవరైతే కపటం లేకుండా దేవుని కోసం బ్రతుకుతారో వారు మాత్రమే నిజమైన ఇజ్రాయేలీలు. అందరినీ దేవుడు కోరుకోవట్లేదండి. అందరినీ దేవుడు కోరుకోడు. సున్నతి పొందినంత మాత్రాన ఇజ్రాయేల్ అందరూ దేవుని పిల్లలు అయిపోతారా? కాదు. అందుకనే చెప్తున్నాడు,
ఇజ్రాయేల్ సంబంధం అందరూ కూడా ఇజ్రాయేలీలు కానేరరు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? దేవుడు కోరుకునే లక్షణాలు ఆ మనుషులు చూడాలనుకున్నాడు దేవుడు. ఆ నీతి, ఆ విశ్వాసం, ఆ ప్రేమ, హృదయ ఆలోచన, దేవుని ఆలోచనలు కలిగి ఎవరైతే నీతి విశ్వాసం కలిగి దేవుని కోసం నిరీక్షణ కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు నిజమైన ఇజ్రాయేలీలుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. లేదంటే నిజమైన క్రైస్తవులుగా మనం పిలవడంతో ఈ లక్షణాలు ఉంటాయి. లేదంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఒరిజినల్ డూప్లికేట్ ఒరిజినల్ అయిపోద్దా? అర్థం చేసుకోండి. మీరు పేరు పెడితే లేదంటే స్టిక్కర్ అని చెప్తే వస్తువు తోషిబా టీవీ ఉంది. మీకు తోషిబా టీవీ తెలుసా? పెద్ద టీవీ 10,000కి ఇచ్చేస్తాడు తోషిబా కంపెనీ, చైనా. మరి సోనీ ఉంది. అదే టీవీ సోనీలో కొనాలంటే లేదంటే శాంసంగ్లో కొనాలంటే ఆ టీవీ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 25,000 30,000 ఉంటుంది. మరి అదే కంపెనీ ఇంకొక టీవీ 10,000 కిందకి ఇచ్చేస్తున్నాడో ఇదే సైజు టీవీ వేరే కంపెనీలో 25,000 30,000 ఎందుకుంటాడు? లేదంటే ఆ తోషిబా టీవీ ఆ స్టిక్కర్ పీకేసి ఆ పేరు ఈ సోనీ స్టిక్కర్ పట్టుకుని దాని మీద అంటించేసాం అనుకోండి, బాగా అయిపోతుంది. ఈ టీవీలోకి ఆ టీవీ అయిపోద్దా? ఇది ఎంత వాస్తవమో. దేవుని కోసం బ్రతుకుతున్నాం, లేదంటే దేవుని పిల్లలని పేరు పెట్టుకున్న వారు పేరు పెట్టుకుని ఆయన కోసం బ్రతకకపోతే, ఈ కపటాన్ని తీసివేయకపోతే ఆయన పిల్లలుగా ఒకవేళ సొసైటీలో చలామణి అవ్వచ్చు, క్రైస్తవులుగా సొసైటీలో చలామణి అవ్వచ్చు. కానీ దేవుని దృష్టిలో బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం నీకుంది. కానీ నా దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? మృతుడు అంటాడు అంతే. ఆయన ఒకే మాట పలుకుతాడు అంతే కదా. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏం చూస్తాడు దేవుడు? ఏం కావాలి దేవునికి? క్రియలు చూస్తాడు ఆయన. మన ఆంతర్యాన్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఆయన కోసం ఆలోచిస్తూ ఉన్నావా? దేవుని పని కోసం పరితపించే వారంగా మనం ఉన్నావా? మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నామా? మన హృదయం నిండా వాక్య ప్రకారమైన జీవితం, ఆ వెలుగు కలిగిన జీవితం మనలో ఉందా? ఎలాగైతే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తత్వము, ఆయన మహిమ యొక్క తేజస్సుగా దేవుని లక్షణాలను మూర్తిభవించిన వాడిగా భూమి మీదకి వచ్చాడో, మనకు ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నాడో వాక్యంలో, ఆయన వలె మనం కూడా ఆయన లక్షణాలను మూర్తిభవించి క్రీస్తులా బ్రతకగలుగుతున్నామా? ఆనాడు అబ్రహాము సంతానంగా ఇజ్రాయేలు కనిపిస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము మా తండ్రి అని మీరు చెప్పుకున్నారు. కానీ ఇజ్రాయేల్లో ఏం లేదు తెలుసా? అబ్రహాంకు ఉన్న విశ్వాసం వారిలో లేదు. చెప్పుకుంటే ఉపయోగం ఉంది. అబ్రహాం మా తండ్రి అని చెప్పుకున్నారు అంతే. ఏమని చెప్పుకున్నారు? అబ్రహాము మా తండ్రి, ఇస్సాకు మా తండ్రి, యాకోబు మా తండ్రి చెప్పుకోవడమే. కానీ ఏది జీవితంలో బ్రతికేది? బ్రతుకులో ఉందా? బ్రతుకులో లేదు. అంత డూప్లికేట్, భక్తి అంతా నకిలీ. ఏదైతే దేవుడు కోరుకున్నాడో దాన్ని చూపించలేకపోయారు. ఏదైతే దేవుడు తీసివేయమన్నాడో దానిని తీసివేయలేకపోయారు. కపటాన్ని తీసివేయమన్నాడు అంతే. ఆ మోసపూరితమైన బ్రతుకు, ఆ జీవితం, ఆ వంచే జీవితం ఉండకూడదన్నారు అంతే. వాక్యంలో ఏదైతే దేవుడు వద్దన్నాడో అది చేసేవారే ఇజ్రాయేలీయులు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు వీరితోటి. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఇది, మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వీరికి అన్ని దేవుళ్ళే. వీరికి ఏ జనాంగంకి వెళ్తే అందరూ కలిసిపోతారు. వీరు మోయాబీల దగ్గరికి వెళ్ళారనుకోండి అంతే, వాళ్ళ కాలంలో పడిపోతారు వెళ్ళి. లేదంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళారనుకో వాళ్ళ కాలంలో పడిపోతారు. వాళ్ళ పిల్లల్ని చూడగానే వీరు వాడిని పెళ్లి చేసుకోవాలి. చూసారా వీరి జీవితం ఎలా ఉందో? హిత్తీల దగ్గరికి వెళ్ళారనుకోండి వారికి అమ్మే పడిపోతారు. వారికి సలాం చేసేస్తారు. ఎక్కడికి వెళితే అక్కడ వీరు మోసం చేసుకుని మోసపూరితమైన జీవితాన్ని కలిగిన వారు ఇజ్రాయేలీలు అంటే. ఇజ్రాయేలీలు అందులో ఆనుమత్యం లాంటి వాడు నతనయేలు. ఇజ్రాయిల్లో ఒక ఆనుమత్యం నతనయేలు గారు. ఏమి లేదంట ఈయనలో, ఈయనలో మోసం లేదు, కుట్ర లేదు, కుతంత్రం లేదు, ఇంకా వంచన అనేది ఈయనలో లేదు. మిగిలిన వారు అందరూ ఎలా ఉన్నారు? ఏసు కూడా తిరుగుతున్నారు. కానీ ఏదో జ్ఞానం చెప్పమని ఎప్పుడు దొరుకుతాడు ఆయన
ఎప్పుడు సిలివేసేద్దామా, ఎప్పుడు రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేద్దామనే కోపంతో, ఉక్రోషంతో, కపట మనసుతో ఈయన వెనకాల తిరిగి కూడా చాలామంది ఆనాడు, చాలామంది. అందుకనే కదా చివరికి ఎవరిని విడిపించమని మీరు కేకలు వేశారు ఇశ్రాయేలు అందరూ, ఈ యూదులందరూ ఎవరు మాకు కావాలని కోరుకున్నారు చివరికి? బరప్ప. ఎవడు వీడెవడో సంఘ సంస్కర్త అనుకుంటున్నారా బరప్ప అంటే? వీడు ఒక మార్గదర్శకుడు అనుకుంటున్నారా బరప్ప అంటే? కాదు, బరప్ప అంటే బందిపోటు దొంగ వీడు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపం అనేది లేకుండా బ్రతికినవాడు, దేవుని లక్షణాలను చూపిస్తూ ఈ సమాజాన్ని దేవుని వైపు పరిగెట్టించే ఒక మహాయోధుడు. అటువంటి మహానుభావుణ్ణి ఆనాడున్న యువత సమాజం వద్దు అని చెప్పి ఏమని చెప్తున్నారో తెలిసి వీరందరూ, వీడిని సిలువ వేసేయండి. ఎవరనే? యేసుక్రీస్తుని సిలువ వేసేయండి, అంతే, సిలువ వేసేయండి. మరి ఎవరిని విడిచిపెట్టమంటారు? ఈ పండగలో ఒక ఖైదీని విడిచిపెట్టడం వాడిక. రోమా సామ్రాజ్య చట్ట ప్రకారంగా ఒక పండగ వచ్చినప్పుడు, పస్కా పండగ లేదంటే యూదుల పండగ వచ్చినప్పుడు, ఆ పండగలో ఒక దొంగను విడిచిపెట్టడం ఆనవాయితీ. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటారని యూదులను అడిగినప్పుడు వీరందరూ ఒకే గొంతుతో వచ్చిన సమాధానం ఏంటి తెలుసా? క్రీస్తును సిలువేసేయండి, బందిపోటు దొంగైన పరప్పను మాకు అప్పగించండి, మరలా వీడిని దొంగతనాలు పంపిస్తాం సమాజంలోనికి. ఎంత బాగుందండి, ఎంత బాగుందో చూసారా? లేదండి, మార్పు తీసుకుని రావాలి సమాజంలో. క్రైస్తవ సమాజంలో మార్పు తీసుకుని రావాలి. నిజమైన క్రైస్తవులుగా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని తయారు చేయాలి. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేల్ అందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? నకిలీ అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటారు వీరు. ధర్మశాస్త్రం మాదంటారు, అర్చనాచార్యులు మాదంటారు, క్రీస్తు శరీర ప్రకారంగా మాలో పుట్టాడు అంటారు. కానీ వీరిలో ఏమి లేదు తెలుసా? ఆ ఒరిజినాలిటీ, దేవుని కోసం బ్రతకాలి అనే ఆ మనసు వీరిలో లేదు. పైగా వీరు ఏం చేస్తారో తెలుసా? హోషేయ గ్రంథము చూడండి, వీరు బ్రతికెలా తెలుసా ఇశ్రాయేలీయులు? హోషేయ గ్రంథం చూడండి, 7వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగచేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమరోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేస్తుదరు. ఏం చేస్తున్నారంట? జనులు ఎలా ఉన్నారు? ఏం అభ్యాసం చేస్తున్నారు? ఇశ్రాయేలులారా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీకు నా కట్టడలు నేను ఇస్తున్నాను, దేవుడు చెబుతూ ధర్మశాస్త్రాన్ని మీకు ఇస్తున్నాను. మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరు దేనిని అభ్యాసం చేయాలో తెలుసా? నా వాక్యాన్ని అభ్యాసం చేయండి అని ఆయన ధర్మాన్ని వారి చేతిలో పెట్టాడండి. దేవుడు విధులను వారి చేతిలో పెట్టాడు. కానీ వీరు దేనిని అభ్యాసం చేస్తున్నారు? నిజానికి వాక్యాన్ని అభ్యాసం చేయాలి. దేన్ని అభ్యాసం చేయాలి? వాక్యాన్ని అభ్యాసం చేయాలి. కానీ దేన్ని అభ్యాసం చేస్తున్నారంటే మీరు? దేన్ని? మోసాన్ని అభ్యాసం చేస్తున్నారా? జనులు మోసము అభ్యాసము చేసేదరు, కొల్లగాండ్రయ్యి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. తమ క్రియల చేత వారు చిక్కబడి ఉన్నను, అవి నా సముఖననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకున్నాడని తమలో తాము అనుకుందరు. మళ్ళీ చూడండి ఎలా ఉందో పరిస్థితి. వీరు చేసేది మోసం, చెడు కార్యక్రమాలు చేస్తూ, పాపం చేస్తూ, వీరు మరలా వారి ఆలోచనలో, వారి మనసులో ఏమనుకున్నారో తెలుసా? దేవుడు ఏం చూడటం ఏంటంట? దేవుడు ఏమీ చూడటం. పైగా వీరు ఏ మాట చెప్తారో తెలుసండి? ఇజ్రాయేల్ ఏ మాట చెప్తారో తెలుసా? ఎంత చేసి దోపుడు గాండ్రగా దొంగ సొమ్ము పంచుకుంటూ, లేదంటే మోసాన్ని అభ్యాసం చేసుకొని వీరు బ్రతుకుతూ, వీరి జీవితం, వీరి మార్గం బాగోలేదని, ఈ మార్గం తప్పని వారు ఎప్పుడు అనుకోరు. పైగా ఏమంటారో తెలుసండి? చూడండి ఏమంటారో. ఒక మాట నేను మీకు చూపిస్తాను.
హెజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. హెజ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం. ఏమన్నారు చూడండి ఇక్కడ. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను. ఏమన్నారంట పైగా వీరు ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసా? యెహోవా నా మార్గము న్యాయము కాదని, యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే. అంటే మీ మార్గం న్యాయమా? దేవుని మార్గం న్యాయం కాదని మీరు చెబుతున్నారు కదా. అయితే మీ మార్గం న్యాయమా? మీ ఆలోచన న్యాయమా? మీ క్రియలు న్యాయమా? మీ హృదయపు ఆలోచన న్యాయమా? కాదు. ఎవరితో వీరు చెబుతున్న మాట చూడండి ఎలా ఉందో. ఇశ్రాయేలు అందరూ మనం ఈ దోపుడు సొమ్ము దోచుకుంటూ మోసాన్ని అభ్యాసంగా చేసుకుని బ్రతుకుతున్నా సరే వీరి ఆలోచన ఏంటో తెలుసా? మేము బాగానే నడుస్తున్నాం, మేము బాగానే ఉన్నాం, మేము నీతిగా బ్రతుకుతున్నాం. నీతిగా బ్రతుకుతున్నారా? మోసాన్ని అభ్యాసం చేసుకుంటూ కూడా దేవుని మార్గం న్యాయం కాదని చెప్పుకుంటూ దేవుడి ధర్మ విధులను పక్కన పెట్టి మా మార్గం న్యాయం అని వారు చెప్పుకుంటున్నారంటే వారిని ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చెయ్యాలి వారిని? దేవుడు అంతేగాని ఏం చెయ్యాలదే చేశాడు దేవుడు. వారిని ఏం చేశాడు? నా విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు అని ప్రమాణం చేసిన దేవుడే, ఐగుప్తు యొక్క ఆ భయంకరమైన కటిక దాసత్వం నుండి విడిపించిన దేవుడే ఏం చేశాడు? వీరిని నాశనం చేశాడు. ఏంటి? పిలిచిన దేవుడే నాశనం చేశాడా? పిలిచిన దేవుడే, రక్షించిన దేవుడే శిక్షించాడా? అంతే. దేవుడితో పెట్టుకుంటే వీరి ఆలోచన విధానం చూడండి. జీవితం బాగోవాలి, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు, ధర్మాన్ని మా చేతిలో పెట్టాడు, దాని ప్రకారంగా నడవాలి అనే ఆలోచన వీరుడు ఏ కొసానే లేదు. దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, మోసం చేస్తూ, కపట మనసు కలిగి వారి బ్రతుకును నీతి నుండి అనీతి వైపు మళ్లించుకుని విశ్వాసం నుండి అవిశ్వాసం వైపు వారు వెళ్ళిపోతూ దేవుణ్ణి విడిచిపెట్టి దుష్టత్వం వైపు వెళ్ళిపోతున్నాయి ఈ ఇశ్రాయేలు జనాంగం. పైగా యెహోవా మార్గం న్యాయం కాదట. దేవుని మార్గాన్ని తప్పుపట్టుకునే స్థితికి వెళ్ళిపోయారంటే దేవుని మార్గమే న్యాయం కాదు. అంటే దేవుని మార్గం న్యాయం కాదంటే అసలు 39 పుస్తకాల ధర్మశాస్త్రం ఏంటి? తప్పు. అంతే కదండి. దాని అర్థం ఏంటి? దేవుని మార్గం న్యాయం కాదు అని చెప్పారంటే 39 పుస్తకాలు ఏమైపోవాలి? అందులో ఉన్న మాటలు ఏమైపోవాలి చెప్పండి? అన్నీ నీతిగా బ్రతకాలని నా మాటలు మీరు అభ్యాసం చేయండి, మీ హృదయాన్ని మార్చుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించి ఈ మాటలు వారికి ఇచ్చాడు చెప్పండి ఇశ్రాయేలీయులకి. అయినా సరే దేవుని కోసం బ్రతకకుండా దేవుణ్ణే తప్పుపట్టే స్థాయికి వీరు వెళ్ళిపోయారంటే వీరిని ఏం చేసినా తప్పులేదు. ఈ సమాజం కూడా అంతేనండి. దేవుని వాక్యం సత్యం సమాజానికి వినబడుతున్న దేవుని కోసం బ్రతకలేని స్థితిలో సమాజం ఉంది అంటే ఏం చేసినా తప్పులేదు. కరోనా తర్వాత కరోనా బాబు రావచ్చు, దాని అమ్మ రావచ్చు, దాని తాత రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇంత వర్షాలు ఎప్పుడు లేదు, కనీ వినియరగానే ఆ పరిస్థితిలో ఈ సంవత్సరంలో కురిసిన వర్షాలు ఎప్పుడు కొరలేదు. కారణం మనిషి పాపం చేసే విషయంలో విపరీతం, మనిషి ఆలోచన విధానం విపరీతం. పాపం అంటే భయం లేకుండా, పాపం అంటే భీతి లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని దేవుడు ఏం చేసినా తప్పులేదు. దేవుని న్యాయం అది, దేవుని చట్టం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సత్యంలోనికి వచ్చాం, దేవుని తెలుసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం. నిజమైన భక్తిపరులుగా, నిజమైన క్రైస్తవులుగా ఎలా బ్రతకాలో మనం ప్రతి క్షణం నేర్చుకోవాలి.
దేవుడు అసహించుకునే కార్యక్రమం వేషధారణ. ఇదంటే అస్సలు పడదు దేవుడికి. నిలువెచ్చని స్థితి అనేది దేవునికి అస్సలు పడదు. వేషధారులు అంటే దేవుడికి చాలా కోపం. ఏమన్నాడైనా వారిని చూసి ఏమన్నాడు తెలుసా? అయితే నువ్వు వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు, యాక్టింగ్ చేయకు, నటన చేయొద్దు అంటాడు దేవుడు. నటన చేయొద్దు, నువ్వు వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. అంతేగాని నులువెచ్చని స్థితిలో వేషధారణ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా, నేను ఏం చేస్తానో తెలుసా? ఉమ్ము వస్తాను అంతే. ఉమ్ము ఎప్పుడు వస్తానో చెప్పండి. ఉమ్ము వస్తారా? అప్పుడప్పుడు గొడవలు బయట జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాను? నీ బతుకు చెడ, అదినా? ఏమంటారు? ఏం పలుకుతారు చెప్పండి? తుమ్మని ఉమ్ము మూసారంటే ఏంటి దాని అర్థం? జీవితం నాశనం అయిపోవాలని, నాశనం అయిపోతుందని. దేవుడు కూడా నోట నుండి ఉమ్ము మూసాడంటే ఏమైపోతుంది జీవితం? రక్షించే దేవుడే విరోధి అయిపోతే అసలు ఎవరు ఎక్కడ, అసలు రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది రక్షణ? దేవుడే ఉమ్మూస్తే, దేవుడే వద్దనుకుంటే, దేవుడే త్రోసేస్తే మన బ్రతుకు ఏమైపోతుందండి? మన బ్రతుకు ఏమైపోతుంది? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఇదో కారణం మళ్ళీ తర్వాత చెప్తున్నాడు చూడండి. ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం నందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా? శ్రేష్టమైన మెచ్చుకుంటాడు. ఏంటి శ్రేష్టమైనవి? మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చేమన్నాడు కదా, పిల్లలు నచ్చకపోతే ఇచ్చేస్తాను. ఎందుకు? ఒకరు కూడా ఉన్నారు, లేదంటే ఇంక ఎవరితో చూశాడు. ఇప్పుడు ఆ స్త్రీ కావాలి ఈయనకి. ఇప్పుడు ఏం చేయాలి? ఉంది కదా, ఇది మెచ్చుకునే సంగతి అన్నమాట. ఇలాంటివి మెచ్చుకుని ఉంటాడు. ఎంత మూర్ఖులో తెలుసండి. మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చేమన్నాడు కాబట్టి నేను నా భార్యకి పరిత్యాగ పత్రిక వ్రాసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? మరలా ఇంకొక స్త్రీని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక స్త్రీని కోరుకుంటాడు. ఇతను ఈ విచారం మనస్సిద్ధి. ఇలాంటి శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనిచున్నావు కావా? నేను ఏమని చెప్తున్నాడు? నేను గుడ్డి వారికి త్రోవ చూపేమని అన్నాడు, నేను బాల శిక్షకుని అన్నాడు, ఇంకేమన్నాడు? బుద్ధిహీన శిక్షకుని అన్నాడు, బాలులకు ఉపాధ్యాయుని అన్నాడు. అని నీ అతను నీవే ధైర్యము వహించుకొనిచున్నావు కావా? ఇప్పుడు చూడండి 21వ వచనం. ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవు బోధించుకోవా? దొంగిల వద్దు అని చెప్పే నీవు, దొంగిల వద్దు అని ప్రకటించే నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకునే నీవు గుడలనే దోచేస్తావా? గుడిని దోచేస్తావా? చూసారా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచుతావా? చూసారా? ఏం చేస్తారంట? ఇజ్రాయేలీలు, యూదులంటే ఇజ్రాయేలీ కదండి. యూదులు ఇజ్రాయేలీలు అంతా ఒకటే. వీరంతా ఈ సమూహం అంతా ఒకటే, సమూహం అంతా ఒకటే. వీరు పైకి ఏం చెప్తున్నారంట? నేను గుడ్డి వారికి త్రోవ చూపేవాడిని, మార్గదర్శకుడిని అని చెబుతాడు. అంతేకాదు బుద్ధిహీనులకు శిక్షకుడిని అంటాడు. అంతేకాదు నేను బాలులకు ఉపాధ్యాయుని అంటాడు, బాలులకు ఉపాధ్యాయుని. నేను నీతి పాఠాలు చెబుతున్నాను అంటాడు. కానీ ధర్మశాస్త్రాన్నే అతిక్రమిస్తాడు. అంతే, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తాడు అంతే. అందుకని దేవుడు వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎదుటి వారికి చెప్పే నీవు నీకు నీవు బోధించుకోవా? నీకు నీవు బోధించుకోవా? దొంగిల వద్దు అని చెప్పే నువ్వు దొంగిలేదవా? వ్యభిచరించవద్దు అని చెప్పే నీవు వ్యభిచరిస్తావా?
విగ్రహాలను అసహించుకునే నీవు గుడుల్నే దోచేస్తావా, గుడుల్నే దోచేస్తావా అని చెబుతూ ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడంటే, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఎవరైతే వాక్యాన్ని మీరతారో, దేవుని వాక్యానికి విలువనివ్వకుండా 66 పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని మీరి ప్రవర్తిస్తారో వారు ధర్మానికి విలువనియ్యని వారు, వాక్యాన్ని గౌరవించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికే అర్థం ఏమిటి? ఏమిటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. దీనికి మించిన అర్థం లేదు. ఇంకా దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు వ్రాయించిన ఆజ్ఞలను పాటించుట, దేవుడు వ్రాయించిన మాటలను గైకొనుట, వాక్యాన్ని గైకొనడమే దేవుణ్ణి ప్రేమించుట. దీనికి మించిన నేమి ఇంకోటి లేదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మాటను ఆలోచన చేయండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు మనం ప్రవర్తించామో ఏం జరుగుతుంది? దేవుణ్ణి అవమానపరిచినట్లు. దేవుణ్ణి అవమానపరిస్తే, వాక్యాన్ని అవమానపరిస్తే అసలు దేవుని యొక్క సంఖ్యలను మనం ఎలా తప్పించుకుంటాం? అందుకని అంటాడు ఇందాక ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా వాక్యం గురించి. హృదయ అంతరంగాన్ని దాన్ని పరిశీలిస్తూ ఉందని ఆ కిందకెళ్తే చెప్తాడు, మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవునికి మరుగైనది ఏది అంటాడు కిందకెళ్తే. ఏది లేదు దేవునికి మరుగైంది. దేవునికి మరుగైంది ఏముంది? ఆకాశంలో దేవుడు కూర్చుంటే ఆయనకి ఏం కనిపిస్తుందో తెలుసా? పాతాళం, అగాధ కోపం కనిపిస్తుంది అంటాడు కీర్తనలో, సామెతల్లో. ఏం కనిపిస్తుందంట? దేవుడు పరలోకంలో ఉంటే, దేవుడు పరలోకంలో కూర్చుంటే ఆయనకి ఏం కనపడుతుందో తెలుసా? క్రిందనున్న పాతాళము, అగాధము ఆయన కనబడుతుంది. నరుల హృదయం అయితే మరీ తేడాగా కనబడుతుంది అంటాడు ఆయన. ఎంత మంచి మాట అండి! నరుల హృదయం అయితే మరీ తేటగా కనిపిస్తూ ఉంది. నరుల హృదయం తేటగా కనపడుతుందంట, తేటగానే. మరి అటువంటి దేవుడు హృదయాన్ని చూసినప్పుడు మన జీవితం, మన బ్రతుకు ఎలా ఉంది? కేవలం మనం బోధించడం మట్టుకేనా? లేదంటే నీతులు చెప్పడం మట్టుకేనా? యథార్థవంతమైన జీవితం మనలో ఉందా? దేవుడు కోరుకునే జీవితం మనలో ఉందా? ఎందుకంటే మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ఎప్పటికీ కానేరడు. మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. పౌలు గారు చెప్తారు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు అక్కడ కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా? లేదు. మనుషుల దృష్టిలో గొప్పది దేవుడికి అసహ్యం. ఎందుకంటే మనిషి ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించాడు కదండి. దేవుడు సంగతులు వేరు, మనిషి ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. భక్తిలో ఉండి మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే జాగ్రత్తగా ఈ విషయమై మనమే జాగ్రత్త పడాలి. మన జీవితం ఎలా ఉంది? నిజమైన క్రైస్తవుడు అని అనిపించేటట్టుగా మన జీవితం ఉందా? నిజమైన ఇజ్రాయేలీయుడు అనిపించేటట్టుగా మన బ్రతుకుందా? పేరు పెట్టుకున్నంత మాత్రాన దానికి అర్హత లేదు, యోగ్యత లేదు. చూడండి రోమపత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 26వ వచనం, 26వ వచనం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గలవాడిగా ఎంచబడును కదా. చూసారా? ధర్మశాస్త్రం లేనివాడు ధర్మశాస్త్రాన్ని గైకొంటే సున్నతి లేకపోయినా సున్నతి గలవాడిగా ఎంచబడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనేది ఇజ్రాయేలుకి ఇవ్వబడింది. ఇప్పుడు బయట వాడికి ధర్మశాస్త్రం లేదు, సున్నతి లేదు. ఇప్పుడు బయట ఉన్న ఒక వ్యక్తి అంటే ఇజ్రాయేలు కానివాడు ధర్మశాస్త్రాన్ని గైకుంటే వాడు ఎవరితో సమానం తెలుసా? ఎవరితో సమానం? ఇజ్రాయేలీయుడితో సమానం. బయట ఉన్న అన్యుడు ధర్మశాస్త్రంలో దేవుని వాక్యాన్ని గైకుంటే
సున్నతి లేకపోయినా సున్నతి పొందిన వారితో సమానం. చూసారా ఎంత మంచి వాక్యాన్ని దేవుడు చెప్పాడో. పక్షపాతం కానీ, దేవునిలో పక్షపాతం కానీ, ఏకపక్ష ధోరణి కానీ దేవుడు లేదండి. చాలా గొప్పవాడు. అందుకని ఆయన దేవుడు. నిజంగా పక్కవాడి గురించి మనం చెప్పడం అనుకోండి, దేవుడి దగ్గరే పక్కవాడి గురించి నాకు సాక్ష్యం చెప్పాను అనుకోండి, ఏం చెప్తామని చెప్పడం, ఏం చెప్తాం? అందుకనే పక్కవాడి గురించి అస్సలు సాక్ష్యం వద్దంటాడు దేవుడు. నాకు అస్సలు సాక్ష్యం అక్కర్లేదు. ఎందుకు? నేను ఆంతర్యాన్ని ఎరిగిన వాడిని. నా ఆజ్ఞలు గైకుంటున్నాడో లేదో, నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నా యందు విశ్వాసాన్ని ఉంచాడో లేదో నేను పరిశీలిస్తాను. మనుషులందరి హృదయాలు నాకు తేటతెల్లం, నాకు తెలుసు. చక్కగా తెల్లంగా నాకు కనబడతా ఉన్నాయంటాడు దేవుడు. ప్రతి మనిషి హృదయం దేవుని ముందు తెరచిన పుస్తకంలో ఉంటుంది. తెరచిన పుస్తకంలో అలా దేవుడు చూస్తాడంతే. ఇప్పుడు చూడండి, ఈ మాట చూడండి, 27వ వచనం. మరియు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన యెడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీరుస్తాడా తీర్చడా? ధర్మశాస్త్రం కలిగి నీతి లేకుండా బ్రతుకుతున్న ఇజ్రాయేలీయుడికి ధర్మశాస్త్రం లేకపోయినా బయటవాడు నీతిగా బ్రతికితే, ఇప్పుడు నా దగ్గర నీతి ఉంది, ధర్మం ఉందని చెప్పుకుంటూ మోసం చేసేవాడికి తీర్పు తీర్చడా? బయట ఉన్నవాడు తీర్పు తీర్చడా? బైబిల్ పట్టుకుని క్రైస్తవులుగా ఈరోజు సమాజంలో బ్రతుకుతూ దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నామని చెప్పుకున్న తర్వాత మనం పాపం చేస్తే బయట ఉన్నవాడు మనం ప్రశ్నించడా? మనకు తీర్పు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. తీరుస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు కలుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అటు వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగుతుంది. ఏంటంటే సున్నతి అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. వీరేమనుకున్నారంటే శరీరానికి సంబంధించింది అనుకున్నారు ఇజ్రాయేల్ అందరూనే. సున్నతి అయిపోతే నేను అబ్రహాము సంతానం, సున్నతి అయిపోతే నేను ఇజ్రాయేలీని. చూసారా మీరు ఆలోచన అంతా? కానీ దేవుడు ఏమన్నాడో? బాహ్య సంబంధమైన వాడు యూదుడు కాదు. ఎవరైతే శరీర ప్రకారంగా బ్రతుకుతారో, దేవుని నియమాన్ని పక్కన పెడతారో, దేవుని నీతిని పక్కన పెడతారో, న్యాయాన్ని కనికరాన్ని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తారో, ధర్మశాస్త్రాన్ని పాటించరో వారు బాహ్య సంబంధమైన వారు యూదులు కాదు, వారు ఇజ్రాయేలు కాదు. ఎవరైతే అంతరంగంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, నిండు మనసుతో వెంబడిస్తారో వారు మాత్రమే, కపటం లేకుండా బ్రతికేవారు మాత్రమే దేవునికి ఇష్టం. వారు మాత్రమే నిజమైన ఇజ్రాయేలీలు. అంతరంగంలో ఎవరైతే దేవుని ధర్మాన్ని ఉంచుకుంటారో వారు మాత్రమే నిజమైన ఇజ్రాయేలీలు. అసలు కపటం అనేది లేకుండా, మోసం అనేది లేకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకుంటూ నిర్దోషంగా బ్రతికితే మన హృదయం దేవుడు స్వీకరించేదగ్గదిగా ఉంటే, దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటే మనల్ని ఏమంటాడో తెలుసా? వీరు కూడా నిజమైన ఇజ్రాయేలీయుడు, లేదంటే వీరు కూడా నిజమైన క్రైస్తవులని దేవుడు చెబుతాడు. దేవుడే చెప్పాలి, మనుషులు కాదు. అందుకనే కింద వచనంలో కూడా రాయించాడు. ఒకవేళ ఎవడైనా నీవు ధర్మశాస్త్రాన్ని గైకొన్నామని నీతో చెప్తే నీవు పొంగిపోవద్దు. ఎవరు చెప్పాలి? నీవు ధర్మాన్ని గైకొన్నామని నీతిగా బ్రతుకుతున్నామని ఎవరు చెప్పండి? ఎవరు చెప్పాలి? మనుషులా కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు. అందుకని చెప్పాడు కింద వచనంలో, అట్టి వారికి మెప్పు, గొప్పతనం, ఖ్యాతి ఎవరు అనగలుగుతుంది? దేవుడు వలన కలగాలంటాడు. నా వలన కలగాలంటాడు దేవుడు. నీకు మెప్పు, ఘనత, ఖ్యాతి, నీకు ప్రసిద్ధి, ఇవన్నీ ఎవరి వలన కలగాలి? నా వలన నీకు మెప్పు కలగాలంటాడు దేవుడు. అంతేగాని మనుషులు మెప్పు కాదంటాడు. మనుషులు మెప్పించడం కాదు, దేవుణ్ణి మెప్పించాలి అంటే చూడండి, మన బ్రతుకు, మన హృదయం ఎలా ఉండాలో చూడండి. కపటం అనేది ఉండకూడదు. మన బ్రతుకులో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథము
కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం చూసే ముందు రోమపత్రిక చూద్దామండి. రోమపత్రిక కీర్తన చూద్దాం 32:1. రోమపత్రిక ఉంటుంది మాట. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా? చూడండి, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు నచ్చే విధంగా బ్రతకాలి అంటే వీడు లేదంటే ఈమె లేదంటే ఈయన నా కుమారుడు నా కుమార్తె లేదంటే వీరు నిజమైన ఇజ్రాయేలీలు లేదంటే నిజమైన క్రైస్తవులు అని పిలువబడాలి అంటే ఎలా ఉండాలన్నాడు? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనంలో ఎలా ఉండాలంట? అతిక్రమములకు పరిహారం పొందాలి, పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. అతిక్రమములకు పరిహారం పొందాలి, పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. అలాగే దేవుడి చేత, దేవుడు ఏం చెప్పాలి? దేవుడి చేత నిర్దోషిగాని ఎంచబడాలి. ఆత్మలో కపటం ఉండకూడదు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి ఎంత మంచి మాట చెప్పడం జరిగిందో. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడే ఎవరో నిజమైన ఇజ్రాయేలీయుడు. మరి ఆంతర్యం ఎలా ఉంది? ఆంతర్యం ఎలా ఉంది? పక్కోడికి తెలియదు. ఆంతర్యం ఎవరికైనా పక్కోడికి తెలుసా? తెలియదు. ఒక మనుషుని ఆత్మ సంగతులు, ఆత్మలో ఉన్న సంగతులు ఎవరికి తెలుసు? ఆ మనిషికి తెలుసు. లేదంటే అది తప్పితే పరలోకంలో ఉన్న దేవునికి తెలుసు. ఇంకా రెండో వ్యక్తికి ఎవరికైనా తెలుసా? రెండో వ్యక్తికి ఎవ్వరికి తెలియదండి, ఎవ్వరికి తెలియదు. ఒక వ్యక్తికి ఆత్మలో ఉన్న సంగతులు, లోపల ఉన్న సంగతులు ఆ మనిషికి తెలుసు, లేదంటే దేవునికి తెలుసు. ఇంకెవ్వరికి తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? నిర్దోషత్వంగా ఉందా? ప్రభు వీరు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని వాక్యం చెప్పింది. నతనయేలుని ఎంచాడు దేవుడు. ఇతడు నిర్దోషి, నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో కపటం అనేది లేదు. దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడండి. నతనయేలుని గురించి దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి మనల్ని గురించి మనం దేవుడి ముందు నుంచుంటే మనకి దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? ఏమిస్తాడు? ఏమిస్తాడు? నువ్వు నిర్దోషి అనే సర్టిఫికేట్ ఇస్తాడా? ఇతనిలో కపటం లేదు అనే సర్టిఫికేట్ ఇస్తాడా? లేదంటే ఇప్పటి వరకు రోమపత్రికలో చదువుకున్నాం మనం 2వ అధ్యాయం 17 వచనం నుండి. బాహ్య సంబంధంగానే, శరీర సంబంధంగానే పైకి నామకార్థంగా ఉన్నావా? డూప్లికేట్గా, ఒరిజినాలిటీగా నిజమైన క్రైస్తవుడు లేదంటే నిజమైన భక్తిపరుడిగా మన బ్రతుకుందా? ఆలోచన చేసుకోవాలి మనం. ఇక సమయం లేదు. ఏదైనా ఈ భూమి మీదే, ఏదైనా ఈ భూమి మీదే, అది కూడా ఆయుష్ ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే దిద్దుబాటు, సరిదిద్దుకోవడం, మనసును మార్చుకోవడం, బ్రతుకును మార్చుకోవడం, మనసును నూతనపరచుకోవడం, జీవితాన్ని దేవుని దగ్గర చేసుకోవడం, దేవుడు మెచ్చేదిగా మన బ్రతుకు ఉండాలని కోరుకోవడం, ఏదైనా ఈ సందర్భాలన్నీ ఎక్కడ జరుగుతుందో తెలుసండి? కేవలం మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకే ఇది జరుగుతుంది. అప్పటి వరకే. ప్రాణం పోతే తీర్పులోనికి వెళ్ళిపోతాం. అంటే ప్రాణం పోతే తీర్పులోనికి వెళ్ళిపోతాం. నిజమైన ఇశ్రాయేలీయుడిగా, నిజమైన క్రైస్తవుడిగా బ్రతికితేనే దేవుడు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు లాంటి వాడు కావాలంటాడు ఆయన. ఎలాంటి వాడు క్రీస్తు? క్రీస్తు ఎలాంటి వాడు? మనం నమ్ముకున్న క్రీస్తు ఎలాంటి వాడు? అందుకనే మనం ముందే చదువుకున్నాం ఆయనలో ఉన్న లక్షణాలు. దేవుని యొక్క మహిమ తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క తత్వము, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం, దేవుని లక్షణాలు అన్నీ కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న మన హృదయం నిర్దోషంగా ఉందా? పాపానికి ప్రాయశ్చిత్తం పొందామా మనం?
పాపాన్ని కడుక్కున్నావా? అతిక్రమానికి పరిహారం పొందామా మనం? ఖచ్చితంగా పొందాలి. పాపం నిలిచి ఉంటే, అతిక్రమం నిలిచి ఉంటే, దోషం మనలో ఉంటే మనల్ని దేవుడు కోరుకోడు, దేవుడు మనల్ని మెచ్చుకోడు. ఇవన్నీ తీసివేయాలంటాడు దేవుడు. ఇవన్నీ తీసివేయాలి. నా పేరు పెట్టుకున్నావా? నా కోసం నీవు బ్రతుకుతున్నావా? అయితే నీవు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మలో కపటం లేకుండా నిర్దోష తత్వం కలిగి నిర్దోషంగా నీవు బ్రతకాలంటాడు అంతే దేవుడు. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఏంటంట? బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటనుకుంటున్నారు? శరీరం పైన ఉన్న మట్టిని తీసివేయడం కాదు బాప్తిస్మం అంటే. బాప్తిస్మం తీసుకున్నారు అందరూనే? తీసుకున్న ఎవరి నుండి చేయగలుగుతారు? అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా? అందరూ బాప్తిస్మం తీసుకున్నారా? బాప్తిస్మం తీసుకున్నారు. ఎక్కువ మంది బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం దేనికి తీసుకున్నాం తెలుసా? పైన ఉన్న మట్టిని కడుక్కోవడానికి కాదు. పైన మట్టి పోద్దానా? నీటిలో మునిగాం కదా, పైన మునిగిపోద్దానా? కాదు. బాప్తిస్మం అంటే ఏంటి తెలుసా? దేవుని ఎదుట నిర్మలమైన మనసాక్షినిచ్చే ప్రత్యుత్తరం. బాప్తిస్మం తీసుకుంటున్నావంటే ఏంటది? నీ మనస్సాక్షి, నీ మనసు, నీ హృదయం ఎలా ఉండాలంట? నిర్మలంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. అది బాప్తిస్మం అర్థం. ఇంక దీని అర్థం మారకూడదు. ఇంకా బాప్తిస్మం తీసుకుంటే మన హృదయం ఎలా ఉండాలి తెలుసా? దేవుని ఎదుట నిర్దోషంగా, నిర్మలంగా, పాలనలా తెల్లగా ఉండాలండి. అంత స్వచ్ఛంగా దేవుని ముందు మన హృదయం కనిపించాలంతే. బాప్తిస్మం అంటే ఏదో శరీర మాలిన్యం తీసివేయడం, లేదంటే ఏదో మతంలోనికి వెళ్ళిపోతామని చెప్పుకోవడం, ఇది కాదు. బాప్తిస్మం అంటే చాలా గొప్ప కార్యక్రమం. బాప్తిస్మం అంటే చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పుడు క్రైస్తవులుగా మనం బాప్తిస్మం తీసుకున్నామంటే నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉందా లేదా? మనలో ఉందా లేదా? ఈ నిర్మలమైన మనస్సాక్షిని దేవుడు చూస్తాడు. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉంటేనే ఈయన నిజమైన క్రైస్తవుడు అని దేవుడు పలుకుతాడు. లేకపోతే ఏ కొసాన్నైనా పాపం కానీ, అతిక్రమం కానీ, దోషం కానీ ఉండిపోయింది అనుకోండి, దేవుని లెక్కలోకి మనం వెళ్ళం. పాపం చేసేవారు, కపటం కలిగిన వారు, అసూయ, కుట్ర, కుతంత్రం, వ్యభిచారం, మోసం, దగ ఇవన్నీ కలిగిన వారు అవిశ్వాసులు, స్వార్థపరులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మాంత్రికులు, విగ్రహాలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? రెండవ మరణంలో వెళ్ళిపోతారు. ఆ రెండవ మరణంలోనికి, ఆ పాతాళంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మన పాపాన్ని కడిగి వేసుకోవాలి. పాపాన్ని కడిగి వేసుకుని దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. పక్క వ్యక్తి చెప్పడం కాదు, మన గురించి దేవుడు చెప్పాలి. వీడు, ఈయన నిర్దోషి, ఆత్మలో కపటం లేదు. నతనయేలు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఫిలిప్ గారు సాక్ష్యం ఇచ్చారా? లేదు. ఎవరు సాక్ష్యం చెప్పారు? ఫిలిప్ గారు నతనయేలు గారిని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వస్తే నతనయేలు గారు నిజమైన ఇజ్రాయేలుడని సాక్ష్యం ఇచ్చింది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. నతనయేలుని చూసి ఇతడు నిజమైన ఇజ్రాయేలీయుడు. బాహ్య సంబంధంగా కాదు, పై రూపం కాదు, లోపల అంతరంగం, మంచి లక్షణాలు, మంచి స్వభావం కలిగి మనం అందరం కూడా దేవుని కోసం బ్రతకగలిగితే, ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉంటే నిజమైన క్రైస్తవుడిగా దేవుణ్ణి మెప్పించగలిగితే దేవుడు మనకిచ్చే బహుమానం చాలా గొప్పది. బ్రతకుండగా తెలియదు దాని విలువ. దేవుడిచ్చే బహుమానం విలువ బ్రతకుండగా తెలియదండి.
మరణిస్తే ఒక్క క్షణంలో అర్థమైపోతుంది అంతా. ఊపిరి విడవగానే, ఆత్మ వెళ్ళిపోగానే ఒక్క క్షణంలో ఆ విలువ ఏంటో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ మాటలన్నీ ఆలోచించిన తర్వాత మన హృదయం, మన బ్రతుకు, మన జీవితం దేవుని ముందు ఎలా ఉంది? నిర్మలమైనదిగా దేవుని ముందు ఉందా? కపటం లేకుండా నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన ఇజ్రాయేలీయుడిగా మన జీవితం ఉందా? మన జీవితం ఉందా? లేకపోతే లోపల ఏమైనా తేడాగా ఉందా? ఎందుకంటే ఆ విషయం మనకే, దేవునికి తెలుసు, ఎవరికీ తెలియదు. ఇంకా మనం ఎలా ఉన్నామో మనకే తెలుసు, దేవునికి తెలుసు. విషయాలన్నీ ఆలోచించండి, మనసులో పెట్టుకోండి. నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి నిత్యము ప్రయత్నం చేయండి. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనములు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామములు వందనములు. ఇప్పటి వరకు మంచి విషయాలను మాకు అనుగ్రహించారు తండ్రి. నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన ఇజ్రాయేలీయుడిగా జీవించాలి అంటే తండ్రి నీ మాటలు మాకు చాలా అవసరం. లోకం అంతా పైరూపాన్ని చూస్తూ, మనుషుల మెప్పును కోరుకుంటూ, మనుషులిచ్చే ఘనతను కోరుకుంటూ సాతాను సంబంధులుగా జీవిస్తున్న ఈ సమాజంలో, నామకార్థ స్థితిలో మగ్గిపోతున్న క్రైస్తవ లోకంలో తండ్రి, మీకోసం నిజమైన క్రైస్తవులుగా అంతరంగంలో మిమ్మల్ని మెప్పించేవారిగా, నీ మనసును ఆనందపరిచేవారిగా మా భక్తి జీవితం ఉండేలాగా సహాయం అనుగ్రహించండి. కేవలం నామ మాత్రంగా మేము భక్తి చేయకుండా, పైకి భక్తిపరులుగా పిలవబడకుండా తండ్రి, నీ పిల్లలుగా, నిర్దోషులుగా ఆ మంచి మనసు కలిగి జీవించాలి అంటే ఎన్నో మాటలు తండ్రి మీరు నీ లేఖనాల ద్వారా మాకు తెలియజేశారు. ప్రతి మాట చాలా విలువైనది. ప్రతి మాటలోనూ తండ్రి జ్ఞానం దాగి ఉంది. క్రీస్తు పలికిన ప్రతి మాట చాలా అద్భుతం, చాలా ఆచరణీయం, ఆదర్శవంతమైన మంచి మాటలు మీరు అనుగ్రహించారు. కాబట్టి మిమ్మల్ని మోసం చేయకుండా, నామకార్థ స్థితిలోనికి కానీ, నిలువెచ్చని స్థితిలోనికి కానీ మా భక్తి జీవితాలు వెళ్ళిపోకుండా, ఏదైతే మా చెవులకు వినపడిందో, ఏదైతే మేము విన్నామో తండ్రి, విన్న వాటిని గట్టిగా మేము పట్టుకొని చేపట్టి మరణిస్తే ఒకానొక రోజున నీ ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అనే సంగతిని మేము గుర్తిరగాలి, గమనించాలి తండ్రి. మా విషయమే మేము మీకు లెక్క చెప్పాలి అనే విషయాన్ని కూడా మేము మర్చిపోకుండా తండ్రి, ఈ విషయాలన్నీ మా మనసులో ఉంచుకొని మీరు మెచ్చే విధంగా భక్తిని మేము కొనసాగించడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్క సోదరుని, సోదరిమణిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆత్మీయ స్థితిలో దినదినము అభివృద్ధి చెందుతూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ క్రీస్తు యొక్క ఆ సారూప్యతలోనికి ప్రతి ఒక్కరూ రావడానికి నీ కటాక్షాన్ని, కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి.